నేను గత 12 సంవత్సరాలు ఈ ఒక్కరోజు సమస్య కాదు సార్. 1995లో ఇది స్టార్ట్ అయింది. చంద్రబాబు గారు దీనికి అనుమతి పత్రం ఇచ్చి అగ్రిగోల్డ్ ని మొత్తం 8 రాష్ట్రాలలో వ్యాపింపజేశారు. ఈ ఆవాస్ గారు వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి అన్ని అనుమతులు ఇచ్చి ఆ విధంగా మేము కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళని 10 రూపాయలు 20 రూపాయలు అట్లా కట్టుకోనమ్మా మీకు డబ్బులు వస్తాయి, ఒకేసారి మనం చేయలేదని మేము ఒక 4 రూపాయల కమిషన్ కు మా పొట్టకూటి కోసం మేము చేసాము. పెద్ద దొంగలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అనుమతి ఇచ్చారు. అవునా సార్? ఫస్ట్ వాళ్ళ అనుమతి ఇస్తేనే కదా మీరు ఎలా కట్టారు ఎలా చేశారు అని. అంటే మీరు అనుమతి పత్రం ఇవ్వండి, ఇక్కడ ఏదైనా షాప్ పెడితే అక్కడ అనుమతి రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇచ్చేది. మమ్మల్ని అలా మోసం చేసి దాదాపు 14లో నేను 2007లో జాయిన్ అయ్యాను సార్. దాదాపు 75 లక్షలు నేను కట్టించాను. ఇస్తూ 3 సంవత్సరాలకి ఇస్తూ మళ్ళీ ఫిక్స్డ్ చేయటం చేస్తున్నాను సార్. 12 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే వీళ్ళు ఎత్తేసారో అప్పటి నుంచి మేము ఆ మేడం గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ మొత్తం ఏజెంట్లే సార్. వినియోగదారులు ఎవరు రాలే, కస్టమర్లు ఎవరు రాలే. 12 ఏళ్ల నుంచి ఇక్కడ ఇది 4వసారి మేము ధర్నా చేయటం. ఈ ధర్నాలో మాకు కేసీఆర్ గారు అయితే అసలు మా మోహం చూడలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మా ప్రభుత్వానికి ఓట్లు వేయండి మీకు చూస్తామన్నారు. 3 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఏది చేసిన. ఎందుకు ప్రజా దర్బార్లు ఇవ్వమన్నారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రజా దర్బార్ల వేసినాం. అయ్యే గంగ పాలైపోయినాయి. ఏ ఉల్లిగడ్డలకు వేసుకున్నారో ఏమేశారో పేపర్లు మొత్తం. మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసిన ఎంతకని బాధపడం సార్. అంటే బట్టి గారు గాని సీఎం గారు గాని కేవలం ఓట్లు దండుకోవడానికి మీకు అట్లా చెప్పినారు అనుకోవచ్చా? అంతే మరి కదా. ఇప్పుడు సార్ ఓట్లు వేసుకున్నప్పుడు మేము నమ్మి మిమ్మల్ని మీ కేసు మిమ్మల్ని గెలిపించినప్పుడు 3 సంవత్సరాల నుంచి మీకు గుర్తు రాలేదు. ఏమంటే కోర్టు అంటారు. 12 ఏళ్ళు కోర్టు ఉంటుందా సార్? 12 ఏళ్ళ నుంచి కోర్టు ఉంది. అదే వాళ్ళు అక్కడ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు అక్కడ వాళ్ళనందరినీ ఏకం చేసి మేము ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్తాం సార్. ఇదే కూనమనేని గారు అసెంబ్లీలో మాట్లాడారు. వాళ్ళని ఏంటి అని అంటే ఆయన కూడా పట్టించుకునే దిక్కు లేదు. అక్కడ ఓకే అయిపోయిందమ్మా, మేమైతే మాకు ఇక్కడ చేస్తాం, మీరు తెలంగాణ చేసుకోండి అంటే ఈ రోజు అందరం అనుకొని వచ్చాం సార్. పరిస్థితి అది. మమ్మల్ని పట్టించుకునేది లేదు. 3 ఏళ్ళు అయినా కానీ మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తే మీ ఆస్తులు ఏమంటలేదు సార్. మాకున్నవి ఆస్తులు, మాకున్న ఆస్తులని వాల్చుకోండి లేకపోతే అమ్మండి. మాకు ఇచ్చేది ఎంత? 500,000 కోట్లే. 500 కోట్లే సార్ మా తెలంగాణకి ఇస్తే అయిపోద్ది. మీకున్న ఆస్తులు అంటే అగ్రిగోల్డ్ కంపెనీకి ఉన్న ఆస్తులు అంటున్నారా? వాళ్ళు యాజమాన్యం చేసిన ఒక మంచి పని అంటే వాళ్ళు భూములు కొనేసారు సార్. హాయిలాండ్ అన్ని తయారు చేశారు. కారపొళ్ళు, పాల ఫ్యాక్టరీలు, కీసర దగ్గర మొత్తం కొన్ని వేల కోట్లు మిగులుతాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వానికి అయితే మాకు 11,000 కోట్లు, ఇక్కడ 1100 కోట్లు. ఇప్పుడు ఎట్లుంది సార్? మా అంచనా అయితే 1100 కోట్లు, కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. అది మాకు ఇప్పించమంటున్నాం సార్. కనీసం మమ్మల్ని పలకరించింది లేదు. మరి ఇప్పటికి కూడా చచ్చిపోవడానికి రెడీ. ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయ నాయకులకే దోచుకోవడానికి డబ్బు దొరకట్లేదు. మరి అట్లాంటి నరహరి ఆఫ్టర్ ఆల్ ఒక్క సర్వేరు కొన్ని కోట్ల మీరు కూడా పేపర్ చూస్తున్నా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళు ఇది చేసుకోవడానికి వాళ్ళకి సరిపోవట్లేదు. మరి మీరు ఆ కంపెనీ ఆస్తులు అమ్మేసి కూడగట్టి మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందంటారా? లేకపోతే మేము మా జిల్లాలలో చాలా ఉధృతంగా చేస్తాం సార్. ఇది ఆఖరి వార్నింగ్ కాదు. ఒక ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మేము డిమాండ్ చేయట్లేదు. ఉన్నది ఆస్తి, మీ సొమ్ము మాకు ఇవ్వద్దు. ఇది కనుక మీరు ఇప్పుడు ఆఖరి సార్ మీరు కనుక స్పందించకుంటే మాకు పల్లెటూర్లలో జిల్లాల మండల లెవెల్ చాలా ఉధృతం చేస్తాం సార్. ఉధృతంగా చేసి పెట్టేస్తాం. చావుళ్ళని ఆపదలుచుకుంటే మాత్రం తను ముందు స్పందించాలి. చంద్రబాబు గాని లేకపోతే వైఎస్ జగన్ గాని న్యాయం చేసినారు అని చెప్పేసి మీ వాళ్ళే చెప్తున్నారు. మరి అట్లాంటి కొంచెమైనా న్యాయం, కొంచెమైనా సాయం మీకు ఎందుకు చేయలేకపోతున్నారు? అదేగా సార్ మాకు అర్థం కాని బాధ అదే. ముందు చెప్పినవన్నీ లేవు. ఇక చివరకు విసిగిపోయి ఇప్పుడు చాలా మంది చచ్చిపోతామే. మనసు కష్టమే. నేనెంత సార్, నా బతికెంత? అనాథాశ్రమాలు ఉంటున్నా 70 సంవత్సరాలు. ఎంతకాలం ఇక్కడికి రావాలంటే ఎంత కష్టం సార్. ఎక్కడో పల్లెటూరులో ఉండేదాన్ని ఇక్కడికి రావాలంటే రాత్రి ఎప్పుడో 11 గంటలకు బస్సు ఎక్కాను. ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది. ఒక 3 ఇడ్లీ తిని కూర్చున్నా. నాకు శక్తి ఉంటుందా సార్ చెప్పండి? ఏదో ఆశ్రమాలు ఉంటే ఇంత అన్నం పెడితే తిని ఆడ కూర్చునేదాన్ని. మీ వయసు ఎంతమ్మా?
75 సంవత్సరాలు. 75 సంవత్సరాలలో కూడా మీరు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీలాంటి ఏజ్డ్ పర్సన్లను కూడా చూసి వాళ్ళు చలించట్లేదు. చెల్లించట్లేదు సార్, అసలు అదే మా బాధ. మీ అమ్మ లాంటి దాన్ని నేను కాదు సార్. ఇప్పుడు మీరు తలుసుకుంటే, రాజు తలుసుకుంటే దెబ్బల కొద్దువా అని మీరు అనుకుంటే ఒక గంట పట్ట సార్. మీ పరిష్కారాలు చేయాలంటే మీరు ఎంత ఇదిగా చేసుకుంటున్నారు. మీ వాళ్ళని ఒక్కటే అనటం సార్, ఇవి వాల్చుకోండి. కోర్టు కూడా అయిపోయిందిగా. 8 సంవత్సరాలు ఏలూరు కోర్టు, ఇప్పుడు 12వ సంవత్సరం సార్. ఆ మేడం గారు అయితే 12 సంవత్సరాలు మమ్మల్ని ఎంటేసుకొని తిరుగుతుందా చెప్పండి, ఆమెకు అవసరమా? అదే ఇంట్లో భర్త ఏంటి అట్లా ఇప్పుడు ఈ ఇష్యూలనే, లేకపోతే ఈ ఇష్యూలో ఉన్న వాళ్ళే భర్తల్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారని. అవును సార్, భర్తల్ని. అమ్మాయి అయితే 12లో భర్త చనిపోయారు, చిన్న చిన్న పిల్లలు. మాకు సీనియర్లు అండి సార్, సీనియర్లు కానీ ఎవరు కానీ బతకమని ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, అమ్మ ఫలానా దుంది దారి చూపించారు, అంతే కదా. మీరు మోసం చేసింది ఎవరు? యాజమాన్యమేగా. వాళ్ళు కూడా కొన్ని లక్షలు అందులో పెట్టుకునే మీరే సార్. పాపం ఇన్నేళ్ల నుంచి 2 పిల్లలు. పల్లెటూరులో ఎట్లుంటదంటే సార్, ఇంటి మీదకే వస్తారు సార్, గొడవలు చేస్తారు, గుంజు గుంజు అంటారు, తన్ను అంటారు. పెద్ద వయసు వయసు అని ఏం చూడరు. ఆ భయానికి తట్టుకోలేక సార్ బాబు చనిపోగానే నేను చింతలపూడి దగ్గర అనాథాశ్రమంలో ఉంటున్నా సార్. నా పరిస్థితి అది. ఇక ఇది మాత్రం లాస్ట్ సార్. కనీసం మీరు విలేకరులన్నా మీరన్నా కొంచెం ఘాటుగా వారికి స్పందన ఇస్తే మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దాదాపు 75 ఏళ్ల వయసు ఆ బామ్మది. 75 ఏళ్ల వయసులో కూడా తను న్యాయం కోసం ఇక్కడ అర్జిస్తూ ఇక్కడ ధర్నాకి రావడం జరిగింది. రాత్రి 10 గంటలకి 11 గంటలకి నేను బస్ ఎక్కి మబ్బులు 4 గంటలకి ఇక్కడ దిగేసి వచ్చినాను. ఈ వయసులో నేను తిని ఇంట్లో ఇంత ముద్ద పడేస్తే తిని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితులలో కూడా నేను వచ్చి ఇక్కడ ధర్నా కోసం కూర్చున్నాను. అంతలా టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. ఎవరైతే కస్టమర్లు ఉన్నారో, అగ్రిగోల్డ్ కస్టమర్లు, వాళ్ళంతా బాధ పెడుతున్నారు. ఆ కంపెనీ రావడానికి, కంపెనీ ఎస్టాబ్లిష్ అవడానికి ఈ గవర్నమెంట్లే కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. పర్మిషన్లు లేని ఇంత పెద్ద కంపెనీ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? కొన్ని వేల కోట్లు కంపెనీ కూడబెట్టుకుంది. కొన్ని వేల కోట్ల విలువైన ఆస్తులను కూడా ఆ కంపెనీ కలిగి ఉంది. ఆ ఆస్తులన్నింటినీ కూడా అమ్మి లేదా ఆక్షన్ చేసి మా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.